ఎప్పుడైనా భగవంతుడికి నామములు చెప్తే ఉంటే 108 నామములు ఉంటాయి, లేకపోతే 1000 నామములు ఉంటాయి. మధ్యలో ఇంక ఏ అంకె మీద నామాలు ఉండవు. 109 ఉండవు, 999 ఉండవు. 108 కానీ 1000 కానీ. 108కి తక్కువ చెప్తే ఏదో షోడశ నామాలని ఒక 16 నామాలు చెప్పడము, అటువంటి ప్రక్రియ ఒకచో ఉంటుంది. కానీ సాధారణంగా 108 తప్పితే 1000 అంతే. అలాగే ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రం. విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రం. శివాష్టోత్తరం, శివ సహస్రం. ఉంటే అష్టోత్తరం 108, లేకపోతే సహస్రం 1000. ఏం అలా ఎందుకు ఉండాలి? 108కి మించి ఆయన ఎప్పుడు ఉపకారాలు చేసినవి లేవా? గుణములు ప్రకటనం చేసింది లేదా? ఎందుకు అందరికీ 108 ఉంటాయి, ఎందుకు అందరికీ 1000 ఉంటాయి? మీరు కొంచెం తాత్వికంగా పరిశీలనం చేస్తే లోకంలో ఏ జీవి పుట్టనివ్వండి, అది పుట్టడం నక్షత్రము యొక్క పాదమును బట్టి పుడుతుంది. 108 పాదములలో పుట్టే కాబట్టి వాటి సుఖదుఖములు మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మా ఇంట్లో నేను పెంచుకుంటున్న కుక్క ఒకటి ఉందనుకోండి, ఆ కుక్కస్మికంగా మరణించింది అనుకోండి, మరణిస్తే నాకు ఖేదం కలుగుతుంది. అయ్యో కుక్క చచ్చిపోయిందే అని బాధ కలుగుతుంది. శం చతుష్పదే అంటుంది యజుర్వేదం. కాబట్టి 4 కాళ్ళున్నవి కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. అలాగే నాకు ఏమీ ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ నాకు సంబంధించిన వారు, నాకు ప్రీతి ఎవరి మీదుందో వారికి ఖేదం కలిగింది అనుకోండి, అప్పుడు నాకు ఖేదమా కాదా? ఖేదమే. నాకు జ్వరం రావక్కర్లేదు, నా భార్యకి జ్వరం వచ్చినా నాకు జ్వరం వచ్చిన దానితో సమానమవుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి 108 పాదములలో ఈ ప్రపంచమంతా పుట్టింది, ఈ జగత్తంతా పుట్టింది. సర్వే జనాః సుఖినో భవంతు. సనాతన ధర్మంలో మనం నమ్మినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆరాధించని వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని కోరుకోరు. మొట్టమొదట అసలు సుఖంగా ఉండాలని ఎవరి గురించి కోరుకుంటారంటే, ఎవరు ఈశ్వరుడి వైపుకి అడుగు వెయ్యలేదో వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు. ఎందుకు అలా కోరుతారంటే, అయ్యో వాళ్ళు ఏది రక్షణనిస్తుందో దాన్ని వదులుకున్నారు కాబట్టి ఈశ్వర వాళ్ళు అమాయకత్వంతో ఉన్నారు కాబట్టి వారికి రక్షణ కృప చెయ్యి. కాబట్టి మినహాయింపు ఉండదు. నాతో ఉన్నవాళ్ళు, నా మిత్రులు, నా శత్రువులు, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు, ఆరాధించని వాళ్ళు, అలా మనం అడగం. మనం ఏం చెప్తామంటే 108 నక్షత్ర పాదములలో ఈ జగత్తంతా పుట్టింది కనుక ఈశ్వరా నిన్ను 108 నామములతో పిలుస్తాను. 108 నామములతో నిన్ను పిలిస్తే 108 నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వు చూడు. లోకమంతా చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది. అంతేకాని నేను చల్లగా ఉండడం, ఇంకోళ్ళు బాధపడుతూ ఉండడం, అది నాకు మనసు ఆనందించడానికి హేతువు కాదు. ఇది సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క విశాలమైన దృక్పథం. కాబట్టి అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే 108 నామాలతో ఈశ్వరుణ్ణి పిలుస్తాం. కార్తీక మాసంలో 108 నామాలతో మనం ఈశ్వరుని యొక్క వైభవాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే శృణ్వంతపః, ఆ వినడం చేత లోకమంతా చల్లబడుతుంది, లోకమంతా ప్రశాంతతని పొందుతుంది. మరి 1000 నామాలు ఎందుకు వచ్చాయి? తెలుగులో 1000 అంటాం, సంస్కృతంలో సహస్రము. సహస్రము అంటే అనంతము. అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు. ఎన్ని చెప్పినా ఇంకా ఉంటాయి ఈశ్వరుని యొక్క శోభ, ఆయన యొక్క గుణములు. ఇక నేను చెప్పలేను. అందుకని అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక 1000గా చెప్పి ఆపుతాను. కాబట్టి సహస్రము. ఆనందం పట్టకపోతే 108ని దాటిపోతాడు. కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వరనామాన్ని 108 పేర్లతో పిలుస్తాడు. ఈశ్వర స్వరూపాన్ని 108తో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు అని గుర్తు. లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ళ పట్ల ఈశ్వరుడు మరింత దయార్ద్ర హృదయుడై ఉంటాడు. కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు. అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో 108 నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి.
మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది. అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి, నామానికి ముందు ఓంకారమును పెడతాం, నామానికి చివర నమః పెడతాం. పెట్టి పూజ చేస్తే ఓం నమః. ఇప్పుడు కేవలం 108 నామాల్ని ఓం నమః పెట్టి మీకు అందించారనుకోండి, ధారణ చేయడం కష్టం అవుతుంది. ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు. ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలికవుతుంది, అంటే పట్టుకోవడం తేలిక. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. అదే శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః ఇలా చెప్పాననుకోండి, మీకు ధారణ తేలిక. రెండు, మీరు ఎప్పుడూ పూజలోనే కూర్చోరుగా, ఎప్పుడూ పూజ చేస్తూ కూర్చోరు. మీరు ఏదో పనిలో ఉంటారు. ఏదో పనిలో ఉన్న భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అశౌచము అన్నవి మిమ్మల్ని అడ్డగించవు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి, మీకు శౌచ ప్రధానము. మీరు శౌచంతో ఉండాలో, స్నానం చేసి ఉండాలో, ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి. కాదు, మీరు భగవంతుని యొక్క నామమును చెప్తున్నారనుకోండి, ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు. శౌచం ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఆర్తి కలిగింది ద్రౌపదికి, కృష్ణుణ్ణి పిలిచింది. అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉంది. భగవంతుణ్ణి పిలిచింది, వచ్చాడా లేదా కృష్ణుడు? రక్షించాడా లేదా? గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు. ఈశ్వరుడు వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని గుర్తు. మీరు ఆర్తితో ఏవి ప్రార్థన చేస్తారు? మీకు ఆర్తి కలిగితే, మీకు సంతోషం కలిగితే, మీకు ఒకసారి భగవంతుణ్ణి స్మరిద్దామనిపిస్తే మంచిదే, రామరామ అనుకుంటానండి, నేను కాదనను. కానీ మీ మనసు ఆనంద పారవస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగిందనుకోండి, నాలుక మీద తిరిగిందనుకోండి, దానికి శౌచంతో సంబంధం ఏం లేదు. మీరు బస్సులో వెళ్ళిపోతూ, రైల్లో వెళ్ళిపోతూ, కూర్చుంటూ, నించుంటూ, ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు. చాలా స్తోత్రములు ఉంటాయి, మనుష్య ప్రోక్తములు, ఋషి ప్రోక్తములు, దేవతా ప్రోక్తములు, ఇలాగా. వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి 108 నామములో 1000 నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి. అలా తిరగవలసినటువంటి స్తోత్రరాజములు కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు. నామము నామమే, చాలా గొప్పదే. కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది. అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై మీకు ఫలితమియ్యగలిగినటువంటి స్తోత్రమై అటువంటి పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండాలి. మీరు చూడండి, శివాష్టోత్తర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది. ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు? అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు? పార్వతీదేవి. ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని? అంటే ఆవిడకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే, నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అనుకుంది. అలా ఇవ్వగలడా ఆయన? మీకేం అనుమానం అక్కర్లేదు. అసలు ఈశ్వరుడు నిర్గుణ స్వరూపుడు. ఆయనకేమి గుణము ఉండదు, రూపము ఉండదు. రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు. తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు. అసలు మీ దగ్గర మట్టి అంటూ ఉందనుకోండి, మీరు ప్రమిదా చేసుకోవచ్చు, మీరు పాలికా చేసుకోవచ్చు, లేకపోతే మూకుడు చేసుకోవచ్చు. ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి, అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు. శుద్ధమైన బంగారం ఉందనుకోండి, బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది, బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది. కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది. అలా
పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో ఒక రూపంలో ఒకరికి తన శరీరంలో సగభాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింపచేయగలడు. నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు. అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తాడు. మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి. కోటేశ్వరరావు గారి ఎందు మీకు ప్రీతి, నాకు కూడా మీ ఎందు ప్రీతి కలిగింది, మీతో కలిసి ఒక ఫోటో తీయించుకుంటానండి అని అడిగారు. మీరు నాకు దగ్గరగా నిలబడ్డారు. నా శరీరంలో సగభాగం కనపడకుండా నా శరీరంలో సగభాగాన్ని మీరు కప్పివేస్తూ ఒక ఫోటో దిగారు. ఇప్పుడు అది కోటేశ్వరరావు గారి ఫోటోయా, కోటేశ్వరరావు గారి రూపమా, కోటేశ్వరరావు గారికి మీ ఎందున్నటువంటి ప్రీతికి తార్కాణమా? మీకు నా ఎందుకు పూజ్య భావన ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ ఫోటో చూపించి, ఇదిగోనండి కోటేశ్వరరావుతో చూసారా నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నానో, ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూసారా అంటారు. అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం. ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం. ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటనం చేస్తాడు. లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు. ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది. నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా, లేకపోతే అంతకుముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆవిడికి ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యము అని పరమేశ్వరుణ్ణి అడిగిందా, నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా? లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పరమేశ్వరుడి యొక్క 13వ లీలామూర్తిలో, పరమశివుని యొక్క 13వ లీలామూర్తిలో హరిహర స్వరూపము అని ఒకటి ఉంది. హరిహర స్వరూపము అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం. పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు. కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరంలోనే సగ భాగాన్ని సంపాదించుకున్నవాడు ఆయన నామాల వ్యాఖ్యానానికి తన దేవాలయాన్ని వేదికగా ఇవ్వడానికి వెనకంజ వేస్తాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్రం వ్యాఖ్యానం శివాలయంలో జరగడం పెద్ద గొప్ప ఏం కాదు. శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం విష్ణువాలయంలో జరగడమే కార్తీక మాసానికి సిద్ధి. అది కాకినాడ జగన్నాథపురంలో జరగాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు, అందుకని ఇక్కడ జరుగుతోంది. కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువుని అడగాలి. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది ఒక రోజున. ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయివాడు ఏం కాడు, ఆయన ఆవిడకి అన్నగారు, నారాయణ నారాయణి. మీరు కంచి వెడితే కంచిలో ఏకాంబరేశ్వర లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో 2 మూర్తులు ఉంటాయి. ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది, దాన్ని అలా విడిచిపెట్టండి. 2వ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తుంటాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే నారాయణి చెల్లెలు కదా, నారాయణ అన్నగారు చెల్లెలి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది బాహ్యంలో, బంధుత్వంలో. అలాగే మీరు మధురై వెడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి. అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్తుతించి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగభాగాన్ని ఆయన పొందారు. ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది. అన్నయ్య, నాకు కూడా ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాలనుంది,
కాబట్టి శరీరార్థమహం శంభో ఏన ప్రాప్స్యామి కేశవ. ఆవిడ వేసిన ప్రశ్న శరీరార్థమహం శంభో. ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు, భగవంతుడికి ఒక శరీరం ఉండదు. కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా, సగం పార్వతి సగం పరమేశ్వరుడు, దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్తవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు. అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది. కాబట్టి తదిదానీం సమాచక్ష్వా, నేను ఆయన శరీరంలో సగభాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం, ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో, చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహం ఆడినట్టు చాలా కాలం తప్పించంటావేమో, నాకంత ఓర్పు లేదు. నా యొక్క కోరిక వ్యగ్రతని పొందింది, తొందరగా పరమశివుల్లో అర్ధభాగాన్ని పొందాలి. కాబట్టి శీఘ్రఫలప్రదం అన్నయ్య, ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలనో నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది. అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు, నారాయణీ చెల్లెలి వంక చూసి, చెల్లి అస్తి గుహ్యతమం స్తోత్రం, ఒక స్తోత్రం ఒకటి ఉంది, అది అస్తి గుహ్యతమం, చాలా రహస్యమైనది. రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలిసున్నది కాదు, చాలా తక్కువ మందికే తెలుసు. చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళెవరు? అటువంటి నామ్యామష్టోత్తరం శతం, అది 108 నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి, నాకు ఎవరో చెప్పలేదు చెల్లి, నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు. ఒకానొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు. నేర్పితే ఏమైంది? పరమం శీఘ్రకామదం, ఆ స్తోత్రం పరమం, ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి. శివుడు అంటే మంగళప్రదుడు, పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు, కేవలం నొక్కి చెప్పడం. పరమం శీఘ్రకామదం, అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము. అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను. పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే భూనిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ మహిమచేత్ కోమా తదన్యోధికః అని. బాణత్వం, ఒకానొక సందర్భంలో పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన చేతి బాణమయ్యారు. వృషభత్వం, నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే, ఒకానొకప్పుడు మోహినీ స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు. భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం, ఒకానొకప్పుడు వరాహస్వరూపమెత్తి పరమశివుని యొక్క పాదదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు. ఘోణిత్వం సకిత మృదంగ వహత, పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తుంటే ఆయన మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు. కాబట్టి మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్, పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు. ఈశ్వర, మిమ్మల్ని 1000 నామములతో పూజ చేస్తాను, 1000 నామములతో పూజ చేయడానికి 1000 తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను, ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను. 1000 పువ్వులు సిద్ధం చేసుకున్నారు, 1000 నామములతో పూజ చేస్తున్నారు. ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశారు. 999 నామములకు పువ్వులు పడ్డాయి, 1000వ నామానికి పువ్వు లేదు. ఆయన చూశారు, ఓహో ఇది శివమాయ, పువ్వు లేకుండా చేశారు.
కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. కమలపత్రాక్ష, ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదముల యందు సమర్పించారు. ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది. ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రార్పణేశ్వర శివలింగము అని పిలుస్తారు దాన్ని. అది తిరువళ్ళివూరని ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం. ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. అర్ధభాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది. అందులో మీరు ఎడం పక్క చూస్తే విష్ణువు, కుడి పక్క చూస్తే శివుడు. ఇప్పుడు ఆయన ఈయన కలిసిపోయారు. ఇది చూసే ధూర్జటి తిప్పి పొడిచాడు. మహా గొప్పవాడి విలవాయ్. ఆయన చూస్తే వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము గ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. నువ్వు చూస్తే అంత అందంగా ఉంటావా? పట్టు పీతాంబరం కట్టుకుంటావా? కౌస్తుభరత్నం పెట్టుకుంటావా? ఓహో మెడలో వనమాలలు వేసుకుంటావా? ఇన్ని వేసుకుని ఇంత అందగాడివి నిన్ను చూస్తే చాలు మళ్ళీ చూడాలనేటటువంటి స్వరూపమా? అటువంటి వాడివి ఏముందని ఆ పరమశివుణ్ణి మోహించావయా? వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు. ఆయన చూస్తే ఏనుగుతోలు కట్టుకుంటాడు, హాలాహలం తింటూ ఉంటాడు, చేతిలో పుర్రె పట్టుకుంటాడు. అలాంటి వాడిని చూసి మోహించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన శరీరంలో సగభాగం ఎలా పొందావయ్యా శ్రీమన్నారాయణ అని అడిగారు. అంటే దాని ఉద్దేశ్యం నిజంగా శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు, ఆయన తత్వం అంత గొప్పది అని మీరు ఎలాగో వింటారు 108 నామాల్లో. కాబట్టి పరమశివుణ్ణి మార్చి మార్చి స్తోత్రం చేసి పరమశివుణ్ణి మార్చి మార్చి సేవించి విష్ణువు శివుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందారు. ఈ హరిహర స్వరూపమును ఎందరో పెద్దలు దర్శనం చేశారు, ఎందరో అనుభవించారు. చిట్ట చివర కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కూడా ఈ రూపమే కనపడింది. ఆయనే వెళ్ళి చెప్పుకున్నాడు, అయ్యా నేను యుద్ధం చేసినప్పుడు కురుక్షేత్రంలో ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెడుతూ ఉండేవారు. ఒక పక్క చంద్రరేఖ ఉండేది, పెద్ద కొప్పు ఉండేది, ఒక పక్కన నెమలీక ఉండేది, ఒక పక్కన ఖడ్గం ఉండేది, ఒక పక్కన త్రిశూలం ఉండేది, ఒక పక్కన నల్లగా ఉండేది, ఒక పక్కన తెల్లగా ఉండేవాడు. అటువంటి మూర్తి ఒకరు నా ముందు నడుస్తూ అందరినీ చంపారు. నేను చంపినట్టుగా అనిపించేది, కానీ ఆయన చంపినవాడు. ఆయన ఎవరని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు చెప్పాడు, నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారం అంతా చేసినవాడు హరిహరనాథుడయ్యా, హరిహర స్వరూపమే చంపింది. కాబట్టి ఆ హరిహర స్వరూపాన్ని దర్శనం చేసిన వాళ్ళు ఎందరో పెద్దలున్నారు. తిక్కన సోమయాజీ మహాపురుషుడు, మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కనగారి. అటువంటి తిక్కనగారికి మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్న సంకల్పం కలగగానే ఆయనకి దర్శనమైంది హరిహరనాథ స్వరూపమే. అందున ఎంత విచిత్రమైన దర్శనమో తెలుసా అండి? ఆయనకి ఏదో ఎక్కడో తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కనపడటం కాదు, గుర్తు పట్టగలడో పట్టలేడు అని తిక్కన సోమయాజి గారి యొక్క తండ్రి గారు ఆయన్ని తీసుకొచ్చారు. హరిహరనాథుడిని తీసుకొచ్చి, నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని నిన్ను చూడ్డానికి వచ్చాడు, చూడమని దర్శనం చేయించారు. అప్పుడు స్తోత్రం చేశారు తిక్కన గారు. కరుణారసము పొంగి దొరపడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చెలుమున మెరసిన లోకరక్షణమణంగగళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును దెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని. ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు. ఆయన నిద్ర పట్టిన స్థితిలాగా ఉందప్పుడు ఆయనకి. ముందు తండ్రి గారు కనపడ్డారు, వెనక హరిహరనాథుడు కనపడ్డారు. ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించారు. కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరేఖ అమృతంబు జాలువార. అమృతం
చుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్నవాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు. హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ, నాభిలోంచి బొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి విచ్చుకుని కనపడింది. అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు. అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు. వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకుని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు. ఆయన అన్నారు, సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అన్నారు. ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా అన్నారు. శంకరుడు తెల్లగా ఉంటాడు, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో, సురనదియును కాళిందియును బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా, అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు. అయి ఆయన అడిగాడు తిక్కన గారిని, తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగారు. తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావా అని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు తిక్కన గారు. అంతటి మహానుభావులు దర్శనాన్ని పొందారు. యథార్థమునకు నేను ఇవాళ శివాస్తోత్ర శతనామ స్తోత్ర ప్రారంభము చేసినప్పుడు లేదా ప్రారంభము చేద్దామనుకున్నప్పుడు దీని వెనక ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంత ఉంది అని నేను అనుకోలేదు. కానీ మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. అసలు కార్తీక మాసానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? కార్తీక మాసంలో దీపానికి పూజ. కార్తీక దీపం అంటాం. ఈ దీపం వెళ్ళి 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 చివర కార్తీక పౌర్ణమి నాటి దగ్గరికి వెళ్ళేసరికి కేవలం తన కొరకు పెట్టే దీపం కాదు, ఇంకా గడప బయట 2 దీపాలు పెడతారు కార్తీక మాసంలో, గడప లోపల పెడతారు మిగిలిన నెలల్లో దీపాలు. ఒక్క కార్తీక మాసంలో మాత్రం గడప బయట 2 దీపాలు పెడతారు. ఈ 2 దీపాలు యమధర్మరాజు గారి యొక్క పాశము ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడకుండా కాపాడతాయి. ఎందుకంటే శరత్కాలం దగ్గర నుంచి యమదంష్ట్ర బయటికి వస్తుంది. ఈ ఋతువు ఎక్కువ మందిని పడగొట్టేస్తుంది. కాబట్టి పడగొట్టకుండా యమధర్మరాజు యొక్క ప్రీతి కొరకు ఆ 2 దీపాలు బయట పెడతారు. అందుకే దీపావళి అమావాస్య నాటి స్నానం దగ్గర నుంచి యమధర్మరాజు యొక్క ప్రీతిని కోరుకుంటారు. అందుకే దీపావళి అమావాస్య నాడు చేసేటటువంటి స్నానం కేవలం ప్రతిరోజు చేసే స్నానంలా చెయ్యవద్దు అని శాస్త్రవాక్కు. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్. దీపావళి తిథి నాడు నూనె యందు లక్ష్మీదేవి ఉంటుంది. అది నూతి నీరు కానివ్వండి, లేకపోతే చెరువులో నీళ్లు కానివ్వండి, కాలవలో నీళ్లు కానివ్వండి, అందులోకి గంగాదేవి వచ్చి చేరుతుంది. కాబట్టి దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం. దరిద్రం పోవాలి అంటే తైలాభ్యంగో విధీయతే. తప్పకుండా ఒంటికి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఆ రోజు స్నానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దీపావళి అమావాస్య నాడు తెల్లవారుజామున స్నానం చేయకూడదు. నాగలితో కానీ చేతితో పీకకుండా సాధ్యమైనంత వరకు నాగలితో మట్టి పెళ్ళగించినటువంటి ఉత్తరేణి కొమ్మ ఒకటి తెచ్చుకుని, చెట్టు తెచ్చుకుని మట్టి పెళ్లతో ఉన్న దాన్ని నీళ్లు ఉన్న గిన్నెలో పెట్టి తెల్లవారుజామున స్నానం చెయ్యడానికి పూర్వమే ఓ కంటకములతో ఉన్నటువంటి ఉత్తరేణి కొమ్మ, ఉత్తరేణి చెట్ట, నా పాపములన్నీ పోవడం కోసం లోపల నేను ఎంత తప్పుకుందామని నా జీవుడు అటూ ఇటూ పరిగెడుతున్నా యమపాశములు వచ్చి మీద వేసి కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు. కపము వాతము పైత్యము నొక్కేస్తుంటే అపమృత్యు దోషం వచ్చి మీద పడిపోతుంటే ఊపిరందక కొట్టుకుంటుంటే పాశం బిగవకుండా నేను చేసిన పాపం ఏదైనా ఉండి నాకు అపమృత్యువుగా వస్తుంటే ఆ అపమృత్యువు పోవడానికి అటువంటి పాపాన్ని నువ్వు తీసివేయుదువుగాక అని ఆ నీళ్లు గోడల మీద చిమ్ముకునేటట్టుగా ఆ శ్లోకం చెప్తూ ఉత్తరేణి చెట్టు తిప్పాలి. ఉత్తరేణి చెట్టు ఎంత ఉండదు కదండి, చిన్నది ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి తిప్పుకుంటారు.
తిప్పుకుని స్నానం చేయాలి. ప్రత్యేకించి కార్తీక మాసానికి ముందు కూతురికి పెళ్ళయిందనుకోండి, దీపావళి అమావాస్య నాటి ఉదయం స్నానం అల్లుడు అత్తవారింట్లో చేస్తాడు. తిప్పి స్నానం చేస్తారు. అల్లుడికే కాదు, మనము చేయాలి. ఆ ఒక్కరోజే దక్షిణ దిక్కుకి తిరిగి యమధర్మరాజుకి తర్పణలు ఇస్తారు. తల్లిదండ్రులు బతికి ఉన్న వాళ్ళు మాత్రం యమతర్పణం చేయకూడదు. తల్లిదండ్రులు, ప్రత్యేకించి తండ్రి లేని వాళ్ళు యమతర్పణ చేస్తారు. 3 మార్లు యమధర్మరాజు గారికి నీళ్లు విడిచిపెడతారు. విడిచిపెట్టి 11 నామములతో యమధర్మరాజు గారికి నమస్కారం చేస్తారు. ఆ రోజున ఎవరు దీపావళి అమావాస్య నాటి సూర్యోదయాత్ పూర్వము యమధర్మరాజుకు అలా నమస్కారం చేశారో వాళ్ళ మీద యమపాశము పడకుండా ఆయన అనుగ్రహిస్తాడు. మీకందుకే దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం నడుస్తుంది కార్తీక మాసంలో. అసలు మీకు అంత పెద్ద ప్రయోజనాన్ని కార్తీక మాసం ప్రారంభం చేస్తుంది. ఎక్కడొస్తుందో తెలుసా అండి వైభవం అంతా? కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు స్నానం చేస్తాం. ఏ స్నానం? కాకి స్నానం కాదు, సమంత్రక స్నానం. గంగే చయుమనే చైవ గోదావరి సరస్వతి అని మంత్రం చెప్పి స్నానం చేస్తాం. వెంటనే విధియ వచ్చిందనుకోండి, ఆ రోజున భాతృ విధియ. యమధర్మరాజు గారికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి? ఎంతమందిని పడగొడుతూ ఉండాలి ఆయన? కాబట్టి ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాడు. చెల్లెలంటే ప్రేమే. సూర్యుడి యొక్క కొడుకు యముడు, సూర్యుడి యొక్క కూతురు యమున. యమునకి వెనక్కి రావడం తెలియదు, యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు. ఇద్దరికీ అంత గొప్ప లక్షణం. యమున యముణ్ణి పిలుస్తుండేది, అన్నయ్య మా ఇంటికి భోజనానికి రానయ్యా, మా ఇంటికి భోజనానికి రానయ్యా అని. ఆయన ఎప్పుడు వెళ్ళేవాడు కాదు ఖాళీ లేక. ఎలా ఖాళీ కుదిరిందో కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు. సపరివారంగా వెళ్ళాడు. పెద్దలు వెడితే ఒక్కళ్ళు వెళ్ళరుగా, సపరివారం వెడితే ఆవిడ భోజనం పెట్టింది. అందరూ భోజనం చేశారు. అన్నగారు చాలా తృప్తి పడ్డాడు. తృప్తిపడి ఆయన అన్నాడు, చెల్లెలా నాకు ఇంత కమ్మటి భోజనం పెట్టావు, నీ చేతి అన్నం తిని ప్రీతి చెందాను, నీకేం కావాలని అడిగాడు. మహాత్ముల యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఆయనకి ఈశ్వరుడు దర్శనం అయ్యాడనుకోండి, ఒక ఋషికి, ఈశ్వరా నువ్వు ఇక్కడే ఉండి నిన్ను దర్శనం చేసిన వాళ్ళకి పాపాలు పోగొట్టుంటాడు. పిఠాపురంలో గయాసురుడు పితృదేవతలకు మోక్షం ఇప్పించడానికి శివలింగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు. కాబట్టి ఆవిడంది, ఈ రోజున కార్తీక శుక్లపక్ష విధియ నాటి సాయంకాలం కదా భోజనానికి పెడతారు. నక్తవ్రతం కదా. నక్తవ్రతం అంటే రాత్రి భోజనం చేయాలి, నక్షత్ర దర్శనం చేసి. మధ్యాహ్నం భోజనం చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరు విషయం. సరే, ఆయన శరీరారోగ్యాన్ని బట్టి అలా తింటే ఒకవేళ ఈశ్వరుడు ఆయన అనుగ్రహించుగాక, తప్పెందుకు పట్టాలందులో. వ్రతం చేస్తుంటే మాత్రం నక్తవ్రతంగా రాత్రి చేస్తారు. ఎవరైనా కార్తీక మాసంలో శుక్లపక్ష విధియ నాడు చెల్లెలి వరస ఉన్న వాళ్ళు కానీ, తోడ పుట్టిన చెల్లెలు కానీ, చెల్లెలు దగ్గరగా ఉంటే చెల్లెలు పిలుస్తుంది, చెల్లెలు దగ్గరగా లేకపోతే చెల్లెలుగా సంభావింపబడే వాళ్ళు భోజనానికి పిలుస్తారు. దానికి ఇంకేం పెద్ద హడావిడేం ఉండదు. ఈయన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు. అన్నయ్య ఇంటికి వస్తే ఎంత ప్రేమార పెడుతుందో, అంటే అన్నయ్య ఏం తింటే సంతోషిస్తాడో వండి పెడుతుంది అంతే. అవి తిని ఆయన మురిసిపోతాడు. చెల్లెలా ఎంత మంచి భోజనం పెట్టావు అని తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన అన్నగారు ఉత్తినే రాకూడదు కదా వెళ్ళినవాడు. ఆయన అంటాడు, చెల్లెలా రేపు మా ఇంటికి రా బావగారితో కలిసి, నా మేనల్లుళ్ళు మేనకోడళ్లతో అంటాడు. అందుకని సోదరి తృతీయ విధియ అన్నగారు ఎడతాడు భోజనానికి, తదియ చెల్లెలు వస్తుంది భోజనానికి. చెల్లెలకి మధుర పదార్థాలతో భోజనం పెట్టి చీరలు సారెలు ఇస్తారు. ఆ రోజున బహుమానాలు ఇస్తారు. ఆవిడంది, అన్నయ్య కార్తీక శుక్లపక్ష విధియ నాడు ఏ చెల్లెలింటికైనా ఒక అన్నదమ్ముడు, అక్కింటికి కానీ, అక్కింటికి తమ్ముడు కానీ, చెల్లెలింటికి అన్నయ్య కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు, అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది. ఆయన అన్నాడు, తప్పకుండా వెయ్యను. వరం ఇచ్చాడు చెల్లెలకి. అందుకని భగినీ హస్త భోజనము, చెల్లెలి చేతి వంట తింటాడు అన్నగారు, లేదా అక్కగారింట్లో తమ్ముడు తింటాడు. కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. రేపు అంటే ఇవాళకి రాత్రి నైమిత్తిక తిథి చేత భగినీహస్త భోజనం. మరి ఇప్పుడు ఇన్ని చెప్తున్నప్పుడు నాకు ఉండాలి కదండి, నేను ఆచరించాలి కదా. నేను అలా నిమంత్రణము చేయబడ్డాను, నేను మా అక్కగారి చేత ఆహ్వానింపబడ్డాను. ఉన్నారుగా మాకు అక్కగారు ఊళ్ళో పెద్దాడ సూర్యకుమారి గారు, వారు నన్ను ఆహ్వానించారు. వారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను మా అక్కగారు బావగారితో. అలాగే మా చెల్లెల్ని మా ఇంటికి పిలిచి చీరలు సారెలు ఇచ్చి పంపిస్తాను. అది సోదరి తృతీయ.
ఈ తిథులు దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తదియ పర్యంతం ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి చాలా తేలికగా అందరూ సంతోషంగా ఆచరించేటటువంటి వ్రత రూపంలో కార్తీక మాసంలో చేర్చబడ్డాయి. అందుకే కార్తీక మాసం అంత గొప్ప నెల. ఇటువంటి నెలలో అసలు పూజ దేనికో తెలుసా అండి? దీపానికే. అందుకే కార్తీక మాసం అంతా గడప బయట 2 దీపాలు. కార్తీక మాసం అంతా ఆవు నీతి దీపం, నువ్వుల నూనె దీపం. ఎందుకు పెడతారో తెలుసా అండి? హృదయస్థానమునందు యముడు చేరుతాడు. ఆయన రక్త ప్రసరణని ఆపుతాట. ఆపితే గుండెపోటు వస్తుంది, జీవి పడిపోతాడు. అలా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె దీపం మించి వచ్చేటటువంటి పొగ వాసనకి ఆయన తొలగుతాడు పక్కకి. అది మీకు నేను ఎక్కడో ఒకరోజు ఉపన్యాసంలో చూపిస్తాను. దాన్ని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు, ఎందుకు మన వాళ్ళు పెట్టిస్తారో నువ్వుల నూనె దీపాన్ని. కాబట్టి ఆ పొగ అంత గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కాబట్టి బయట 2 దీపాలు, గడప బయట దీపాలు పెట్టరు, ఎప్పుడు ఇంట్లోపలే పెట్టుకుంటారు. కానీ కార్తీక మాసంలో బయట పెడతారు 2 దీపాలు. ఆ 2 దీపాలు ఈ ఇంటిలో ఉన్న వారి మీద నీ పాశము వేయవద్దు, ప్రార్థన యజమానురాలిది. కాబట్టి ఇంటి బయట. లోపల లక్ష్మీ కటాక్ష సిద్ధి కొరకు ప్రార్థనా మందిరంలో సింహాసనం దగ్గర ఒక దీపం వెలుగుతుంది. మనం ఏం చేస్తుంటామంటే దీపావళి అంటే బోల్డ్ దీపాలు ఇంట్లో పెడతాం. అసలు శాస్త్రం ఏముందో తెలుసా అండి? మీ ఇల్లు చిన్నదైతే మీరు అన్ని దీపాలు ఇంట్లో పెట్టవద్దు ఉంది. అది సౌధమై భవంతి అయితే పెట్టాలి. లేకపోతే దీపాలు ఎక్కడ పెట్టాలి? దీపాలు దేవాలయంలో కానీ మఠంలో కానీ పెట్టాలి. ఈ 2 చోట్లే పెట్టాలి. నేను అందుకే మొన్న మా ఇల్లు చిన్నది కనుక నా దీపాలన్నీ పట్టుకెళ్ళి నేను శివాలయంలో పెట్టుకున్నాను. కాబట్టి అలా పెట్టమని చెప్పింది. నేను సందర్భం వచ్చింది కాబట్టి, మీరు ఎదరదాన్ని ఉపాసన చేయడానికి ఉపయుక్తమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఈ దీపమును ఆరాధన చేయడమే కార్తీక మాసంలో అత్యంత ప్రధానం. అందుకే మాఘ దీపం, పుష్య దీపం, పాల్గొన దీపం పేరు లేదు, కార్తీక దీపం అంటారు. కార్తీక దీపం అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇంటి యజమానికి రక్షణ చేస్తారు. ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట. అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు 2టిని ఆశ్రయిస్తుంది. 1 దీపము, 2 ఉసిరికాయ. అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే. ఒకవేళ వాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనమని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు. మళ్ళీ ద్వాదశి తిథి వచ్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఆ ఉసిరి గాలి తగలడం కోసం, ఉసిరికాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా అండి ఋషులు? ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో. ఏదైనా ఈశ్వరానుగ్రహమును ముడివేసి, ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా. అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది. మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి, అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది. కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికాయ పచ్చడి తింటుంటారు ఆదివారములు వినా. అలాగే కార్తీక మాసం అంతా దీపానికి ప్రాధాన్యం. ఈ దీపము పెట్టేటప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు శివాష్టోత్తరం కదయా మొదలుపెట్టావని మీరు అనుకోకండి. నేనేం శివాష్టోత్తరం వదిలిపెట్టాను అనుకోకండి. నేను శివాష్టోత్తరమే చెప్తున్నాను. ఎలా చెప్తున్నానో నేను ముడేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు, ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి. దామోదరమావాహయామి అనాలి. అంటే దామోదరా నీవి దీపమునందు ప్రవేశించు. లేదా ఉమాసహిత త్రయంబకం ఆవాహయామి అనాలి. ఉమాసహితుడైనటువంటి త్రయంబకుణ్ణైనా దీపం మీదకి ఆవాహన చెయ్యాలి, దామోదరుణ్ణైనా ఆవాహన చెయ్యాలి. ఏమండి, విష్ణువుకి సహస్రనామాలు ఉన్నాయి కదా, దామోదర అన్న పేరుతోనే ఎందుకు ఆవాహన చెయ్యాలి? శివుడికి సహస్రం ఉందిగా. ఆ పేర్లన్నీ విడిచిపెట్టి ఉమాసహిత త్రయంబకమావాహయామి అన్న మాట అని అక్షతలు ఎందుకు వేయాలి దీపం మీద? అంటే దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. శివుడు కేశవుడు 2 కారు. మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన రహస్యం. శివ కేశవ అని 2గా కనపడేటటువంటి పదార్థములు ఒక్కటే. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయము విష్ణు అయి ఉంటారు,
విష్ణువు యొక్క హృదయము శివుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనపడుతుంటారు. ఆయన అనుగ్రహం కలిగితే రెండుగా ఉన్నవి ఒకటిగా మీకు దర్శనం. ఆ అనుగ్రహం కలిగే వరకే. అది అయిందా మీకు అసలు శివకేశవుల మధ్య భేదము గోచరించదు. మీరు ఎంత సంతోషపడిపోతారో ఆ రెండూ కలిసిపోయిన స్వరూపాన్ని మీరు లోపల స్తోత్రం చేయడానికి, లోపల భావన చేయడానికి. మనకి కాంచీపురానికి కేవలం 20 మైళ్ళ దూరం. వెల్లూరు రోడ్లో వెడుతుంటే మీరు కంచి ఇంకా దగ్గరికి వచ్చేస్తోందనగా 20 మైళ్ళ దూరంలో ఎడం చేతి పక్కకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెడితే ఒక క్షేత్రం ఉంది. అది తిరుప్పార్కడలి అంటారు. అంటే మనం పాలకడలి అంటాం, తిరుప్పార్కడలి అంటారు. అక్కడ తిరుప్పార్కడలి అన్న క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా అండి? అక్కడ విష్ణువాలయం లేదు, అన్నీ శివాలయాలే. ఒకప్పుడు విష్ణువాలయం లేదు అక్కడ. ఒకానొకప్పుడు పరమ వైష్ణవుడు అనగా విష్ణువు యందు విశేష ప్రీతి కలిగిన వాడు ఇతర రూపములను అంగీకరించలేనటువంటి ఒక భక్తుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. ఆయనకు ఒక నియమం ఉండేది. విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తే కానీ ఆయన భోజనం చేయడు. కాబట్టి ఆయన ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళడం, లోపల పెరుమాళ్ళు ఉన్నాడా అని అడుగుతుండడం. లోపల పెరుమాళ్ళు కారు, పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన వెళ్ళేవారు కాదు, వెళ్ళిపోతుండేవారు. భోజనం చేసే వేళ దాటిపోయింది, నీరసం వచ్చేసింది, విష్ణుమూర్తి యొక్క దేవాలయం కనపట్టలేదు. ఆయన ఆఖరికి తను తిరిగిన దేవాలయాల్లోనే ఒక దేవాలయం ముందుకొచ్చి పడిపోయారు, ఇంకా కదలలేకపోయారు. అంతలో ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి అలా ఉన్నారు, అంత నీరసంగా ఉన్నారు, ఏమైందన్నారు. ఏమి దిక్కుమాలిన ఊరయా, పెరుమాళ్ళకి గుడే లేదు ఇక్కడ, విష్ణువుకి గుడి లేదు. ఏం విష్ణువుకి గుడి లేకపోతే ఏం శివాలయాలు ఉన్నాయిగా అన్నాడు. కాదు, నాకు విష్ణు స్వరూపంగానే కావాలి, శివస్వరూపంగా నేను చూడను, నాకు విష్ణు స్వరూపం కావాలి. ఓహో, అదే మీ ఇబ్బంది. మరి మీరు పడిపోయిన గుడి విష్ణుమూర్తి గుడేగా, లోపలికి వెళ్ళకపోయారా అన్నాడు. అబద్ధాలు అరకు, అది విష్ణువు గుడి కాదు, అది శివాలయం, అందులో శివలింగం ఉంది, నేను రానన్నాడు ఆయన. ఆయన అన్నాడు, ఇలా వాదిస్తే ఏం వస్తుంది, నాతో వస్తే చూపిస్తా, లోపల శివలింగం ఉందో పెరుమాళ్ళు ఉన్నాడు, రండి చూపిస్తానన్నాడు. ఆయన అన్నాడు, అబద్ధం, నేను లోపలికి రానన్నాడు. సరే, ఇంతలో ఇద్దరి మధ్య వాదన పెరిగింది. ఆయన అన్నాడు, అబద్ధం అని బయట కూర్చుంటే ఎలా తెలుస్తుంది, మీకేం కనపడిందో ఏం చూశారో, నాతో రండి నేను చూపిస్తాను, పెరుమాళ్ళు ఉన్నాడో లేదో లోపల. సరే పదండి అన్నారు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఆయన శివలింగాన్ని చూపించి ఎవరున్నారు చూడండి అన్నారు. ఆయన శివలింగం మీద చూసేటప్పటికి చిన్మయం అంటారు, ఇలా పైకి పుటమరించినటువంటి స్వరూపం ఉంటుందే, ఆ బ్రహ్మగారు లేదా అంబ, పీఠం అంబమయం సర్వం శివలింగ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం అని ఆ చిన్మయం, ఆ శివలింగం పైకి ఉబికినటువంటి బొడిపే లింగాకృతి కాకుండా ఆ పీఠం మీద శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయం అలాగే ఉంది. హరిహరనాథుడిగా తిక్కన గారికి దర్శనం ఇవ్వలా? ఆయనే శివలింగంలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి క్షేత్రం. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెడితే, కోటేశ్వరరావు అబద్ధాలు చెప్పారనుకోకండి, మీరు కాంచీపురం వెడుతున్నప్పుడు, చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు వెల్లూరు రోడ్డు అంటారు. ఆ వెల్లూరు రోడ్లో వెడుతున్నప్పుడు ఎడం చేతి పక్కకి వెడితే 20 మైళ్ళ దూరంలో ఉంది, తిరుప్పార్కడల్ అంటారు. ఆ క్షేత్రానికి వెళ్ళి చూడండి, అత్యద్భుతమైనటువంటి స్వరూపం. కాబట్టి శివకేశవుల మధ్య భేదము అన్నట్టు కనపడుతుంది, రెండు అన్నట్టు కనపడుతుంది. యథార్థమునకు శివకేశవులు రెండు కాదు, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. దీని గురించి పెద్దలు ఒక చక్కటి ఐతిహ్యం ఒకటి చెప్తూ ఉంటారు. వెనకటికి దేవతలందరూ రామేశ్వరం వెళ్ళారు. వెళ్ళి రామేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేశారు. దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, రామేశ్వరం అనగా ఏమి? వ్యాకరణంలో రామేశ్వరం దేనికి చెందుతుంది అని. అంటే ఇప్పుడు నేను మీకు దాన్ని కొంచెం చెప్పాలి అంటే, రాజసేవకుడు ఏ సమాసం అని అడిగాను అనుకోండి, రాజు యొక్క సేవకుడు రాజసేవకుడు, కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. లేకపోతే నల్ల కలువ అన్నాను అనుకోండి, ఏ సమాసం అన్నాను అనుకోండి, నల్లనైన కలువ, కర్మధారయా సమాసం. కాదు, దండపాణి ఏ సమాసం అన్నాను అనుకోండి, దండము పాణియందు కలవాడు, అంటే చేతియందు కర్ర పట్టుకున్నవాడు, చేతియందు కలది కలవాడు, కాబట్టి బహువ్రీహి సమాసం. కాబట్టి షష్ఠీ తత్పురుషం అన్న అవ్వాలి, కర్మధారయం అన్న అవ్వాలి, బహువ్రీహి అన్న అవి ఉండాలి వ్యాకరణంలో. రామేశ్వరం ఏది అని అనుమానం వచ్చింది వాళ్ళకి. ఒక ఆయన అన్నాడు,
రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు. రాముడు ఎవరిని అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు, రామేశ్వరుడు అన్నాడు. కొంతమంది అన్నారు ఒకటిది, రామునికి ఈశ్వరుడు ఏమిటి, రాముడే జగత్ప్రభువు, రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఎవరు ఉండరు, కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించమన్నారు. కొంతమంది అన్నారు మీరు అంగీకరించకపోతే ఏమిటి, రాముని యొక్క ఈశ్వరుడే ఆయన అన్నారు. ఈ గొడవంతా ఎందుకు, కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అయ్యా రామేశ్వరం ఏ సమాసం అని అడిగారు. ఆయన అన్నాడు రాముని ఈశ్వరుడిగా కలవాడు బహువ్రీహి సమాసం. నాకు రాముడు ఈశ్వరుడు, నేను అక్కడ శివలింగంగా ఉంటాను, కానీ నాకు రాముడు ఈశ్వరుడు అన్నాడు. అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి శివుని యందు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు శివుడు జ్ఞాని, కాబట్టి ఆయన ఇప్పుడు తన గొప్ప చెప్పడం, కాబట్టి ఆయన అలా అన్నాడు అన్నీ ఉట్టిది. నిజానికి రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు, రాముని యొక్క ఈశ్వరుడు. షష్ఠీ తత్పురుషమే కరెక్ట్, బహువ్రీహి కాదు. ఆయన అలా అన్నాడంతే అన్నారు. సరే ఈ గొడవ ఎందుకు, వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం, రాముడు విష్ణువు కదా ఆయన అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళారు. అయ్యా అది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహియా అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు. ఆయన అలాగే అంటారు, శివుడు పెద్ద ఆయన గౌరవం, కానీ అసలు నిజం నేను చెప్తాను, రాముని యొక్క ఈశ్వరుడు నాకు ఈశ్వరుడు ఆయనే, కాబట్టి ఆయనే నాకు ఈశ్వరుడు అన్నారు. శివకేశవులకు వ్యాకరణం తెలియదా ఏమి, ఇద్దరు ఓ గురువు గారి దగ్గర చదువుకోలేదా, ఇదెక్కడ గొడవ. ఆయనేమో రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడిని అంటాడు, ఈయనేమో రాముని యొక్క ఈశ్వరుడు అంటాడు. ఈయన షష్ఠీ తత్పురుషం అంటాడు, ఆయన బహువ్రీహి అంటాడు. ఏది అసలు నిజం? 4 తలకాయలు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడుగా, సృష్టి చేసేవాడు, 4 ముఖాలతో వేదం చెప్పేవాడు, ఆయన అడుగుదాం గొడవ వదిలిపోతుంది. ఆయన తప్పు చెప్పడుగా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు దీనికి ఇంత దూరం వచ్చారా, మీ మొహం ఇట్సా, రామేశ్వరము అంటే రాముడు ఈశ్వరుడైనాడు, రాముడే శివుడు, శివుడే రాముడు, కర్మధారయ సమాసం రాదే, 2 కాదన్నాడు. కాబట్టి శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, ఉన్న ఆపదార్థమే స్థితికర్తగా నిలబడినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది. ఆపదార్థమే మీకు ఉపకారం చేసి లయకర్తగా నిలబడి నిద్ర ఇచ్చినా, మిమ్మల్ని పొందినా, మీకు జ్ఞానం ఇచ్చి ఈశ్వరుణ్ణి పొందేట్టు చేసినా శివస్వరూపంగా ఉంటుంది. అందుకే భాగవతంలో 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయమా అంటారు. 3గా 2గా కనపడి చిట్ట చివరికి 1గా అయిపోయేటటువంటి తత్వం ఏదున్నదో అది పరబ్రహ్మము, అది పరమేశ్వరుడు. అది 2గా కనపడుతుంది, కానీ 2 కాదు, ఉన్నది ఒక్కటే అని నిరూపిస్తుంది. అలా నిరూపించగలిగినటువంటి స్థితి కలిగినటువంటి పదార్థం. అందుకే వాళ్ళకి ఓ గమ్మత్తు ఉంటుంది లోకంలో. మీరు చూడండి, నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మంది కూర్చున్నారు. కూర్చుంటే ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు అంటే ఏదో ఫలానా ఊరు నుంచి. మీ పేరేమిటి, ఆయన ఏదో పేరు చెప్పాడు. ఇంకోరిని అడిగారు మీ పేరేమిటి, ఏదో పేరు చెప్పాడు. మీరు ఏదో ఊరు నుంచి వచ్చారు, ఈ పేరు ప్రసాదం ఇస్తున్నారు. ఒక ఆయన్ని అడిగారు, ఆయన ఏం చెప్పలేదు. మీ పేరేమిటి అన్నారు, చెప్పలేదు. ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పారు. ఏం పేరు అడిగాని చెప్పలేదే అన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తాను స్వామి అని. అదేమిటి వీళ్ళందరూ వెళ్ళిపోయాక పేరు చెప్పడానికి ఫోన్లే, ఏదో ఇబ్బంది ఉందేమో అనుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్వామి నా పేరు ఇప్పుడు మీకు చెప్తానన్నాడు. చెప్పు. భుజంగం. ఏమో చెప్పడానికి భయం ఏమిటి, చెప్పచ్చు కదా అందరి మధ్యలో అన్నారు. భుజంగం అంటే పాము కదా స్వామి, ఎలా చెప్తాను, సిగ్గేసింది. వాళ్ళందరి పేర్లో ఒకటి పేరేమో శ్రీమన్నారాయణుడు, ఒకటి పేరేమో కైలాసనాథుడు, ఒకటి పేరేమో ఉమాపతి, ఇలాంటి పేర్లు. నేనెలా చెప్పను ఆ పేర్లు, నాకు లేదు, భుజంగం పాము నా పేరు. ఆ పేరు వింటే నవ్వుతారేమో అని నేను చెప్పలేదన్నాడు. అంటే చంద్రశేఖర భారతి అన్నారు, అన్నిటికన్నా విలువైనది ఏదో దాన్నే యజమాని బాగా దాచుకుంటాడు. నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, నా ఉత్తరయం తీసి దండం మీద బారేస్తాను, ఈ పంచె తీస్తాను, ఇంకో దండం మీద బారేస్తాను, ఏదో ఓ తేలిక పంచె కట్టుకుంటాను పడుకోబోయే ముందు. కానీ బంగారు రుద్రాక్షల్ని మాత్రం తీసి ఎక్కడ పెడతానో సభాముఖంగా చెప్పేయకూడదుగా, జాగ్రత్తగా దాచుకుంటాను కదా. కాబట్టి ఇవి బంగారంతో చేసిన రుద్రాక్షలు, జాగ్రత్తగా దాచుకోను, జాగ్రత్తగా దాచుకుంటాను. ఏమయ్యా మీ తల్లిదండ్రులు నీకెందుకు భుజంగం అని పేరెట్టారో తెలుసా? పరమశివుడికేమో ఆభరణం, శ్రీ మహావిష్ణువుకేమో శయనం. ఎవడు ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుని జాగ్రత్తగా వేసుకుంటాడా, వేసుకోడా? శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి శయ్య,
పరమశివుడికి మెళ్ళో వేసుకునే ఆభరణం. కాబట్టి ఇద్దరూ ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇద్దరూ నిన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడాలని నీకు భుజంగమని పేరెట్టారు. సంతోషంగా నాగాభరణుడు నాగశయనుడు ఇద్దరికీ చెందినవాడిని అని చెప్పుకోకుండా సిగ్గుపడతావేమయా అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా నా పేరు భుజంగం అని చెప్పుకుంటాను అన్నాడు. కాబట్టి శివకేశవుల యొక్క తత్వము ఒకటిగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక్కటే, కానీ రెండుగా కనపడడంలోనే దాని యొక్క వైవిధ్యం అంతా ఉంది. కానీ రెండు కాదు, ఉన్న పదార్థము మాత్రం ఒక్కటే. మీరు చూడండి, అందుకే దీన్ని తీయడానికి పెద్దలు ఒక మాట చెప్తారు. పరమశివుడికి వామదేవ, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవ. ఆయన వాసుదేవుడు, ఈయన వామదేవుడు. ఏమిటి అక్షరం మారింది ఇద్దరికి? ఒకరికి సు, ఒకరికి మా. వాసుదేవాలో సు ఉంది, మా లేదు. ఈయనకి వామదేవాలో మా ఉంది, సు లేదు. ఇప్పుడు ఆ సు మా పైకి తీసి పక్కన పెట్టండి. సుమ, పువ్వు. సుమ అంటే పువ్వు. సుమ, నీకు జ్ఞానము కలిగితే ఉన్నదొక్కటే, నీకు ఆ జ్ఞానము కలగనంతసేపు చాలా ఉన్నాయన్నట్టు కనపడుతుంది. సుమ, పువ్వులో తేడా వస్తుందేమో, పత్రిలో తేడా వస్తుందేమో. ఇక్కడికి వస్తే బిల్వం వేస్తావు, అక్కడికి వెడితే తులసి వేస్తావు. కానీ ఉన్న పదార్థము మాత్రము ఒక్కటే. వాసుదేవ వామదేవ పేర్లతో ఉంటారు. అంటే అదే తత్వము రెండుగా ప్రకాశిస్తున్నటువంటి ఒకటి అయి ఉన్నది. అందుకే ఇక్కడ ఆంధ్రదేశంలో తక్కువ, ద్రవిడ దేశంలో శంకరనారాయణ అన్న పేరు చాలా ఎక్కువ. ప్రశ్నోత్తరమాలిక అని శంకర భగవత్పాదులు ఒకటి స్తోత్రం చేశారు. అందులో అసలు భగవంతుడెవరు అంటే శంకరనారాయణుడు అంటారు. శంకరనారాయణ ఈశ్వర తత్వం అది. కాబట్టి మీరు చూడండి, అటువంటి పరమేశ్వరుణ్ణి మనం కార్తీక మాసంలో దీపం మీదకి పిలిస్తే దామోదరం ఆవాహయామి, దామోదరుణ్ణి పిలుస్తున్నాను అంటాం. ఏమి దామోదర అన్న నామంతోనే ఎందుకు పిలవాలి? విష్ణువుని ఇంకా చాలా పేర్లు ఉన్నాయిగా. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతమృద్భావో భూతాత్మా భూతభావన, చాలా పేర్లున్నాయి. అన్నీ వదిలి దామోదర ఎందుకు? కార్తీక దామోదరుడికి నైవేద్యాలు పెట్టామండి, కార్తీక దామోదరుడికి దీపాలు పెట్టామండి అంటారు. ఏమిటా దీపం? అసలు నీకు బయట ప్రకాశం కాదా? దీపం ఏమిటో ఇక్కడ ప్రకాశిస్తే నువ్వు కార్తీక దీపం పెట్టినట్టు. ఆ కార్తీక దీపం ఇక్కడ వెలగాలి, నీలో వెలగాలి. ఏమిటా దీపం? దామోదరా అన్న మాటకి రెండు అర్థాలు చెప్తుంది అమరకోశం. ఉదరే దామయస్యతీతి దామోదర. కడుపు మీద తులసీదళములు ఉన్నవాడు, కడుపు మీద తులసిమాల వేయబడినటువంటి వాడికి దామోదర అని పేరు కాదు. దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి ఇది దామోదర. ఎవరి కడుపు త్రాటి చేత కట్టబడిందో ఆయన్ని దామోదర అని పిలుస్తారు. ఎవరైన? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే నిజానికి మీ కంటికి కనపడే తత్వం ఆయన. ఆయన మీ కంటికి దొరకడు. ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భో వీధిపై అంతై చంద్రుని ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భో వీధిపై అంతై చంద్రునకంతయై అభో ప్రభారాశిపై అంతై ధ్రువమండలముపై అంతై అంటూ పెరిగిపోయినటువంటి విష్ణువు హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు భాగవతంలో శుకమహర్షి. అసలు ఆయన కానిది, ఆయన లేనిది ఈ లోకంలో లేదు. అంతా హరిమయమే. అయినా హరి కనపడుతున్నాడా? కనపడడం. ఆయన కనపడకుండా మిగిలినవన్నీ కనపడుతుంటాయి. పైగా ఆయన లేనిదేది? అంతా నిండిపోతాడు ఆయన. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ఉదంచఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అంటారు పోతన గారు. బ్రహ్మాండమంతా నిండిపోయేటట్టు పెరగగలిగినవాడు. అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. అటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఉదరే దామయస్యతీతి దామోదర. ఆయన కడుపు మీద తులసిమాలతో నీ మాంసనేత్రమునకు దొరుకుతాడు. ఎందుకు దొరుకుతాడు అంటే ఆయన ప్రీతి పొందడానికి మీరాయనకి ఇవ్వగలిగినది లేదు. బ్రహ్మాండమంతా ఆయనే అయి అన్నీ ఆయనే అయిన వాడికి మీరేమిచ్చి ఆయన ప్రీతి పొందేటట్టు చేస్తారు చెప్పండి? మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోవి నాకు ఇచ్చి నాకు ఎలా ప్రీతి కల్పిస్తారు? మీరు కల్పించడం కుదరదు. కానీ
అంతటివాడు దేనికి పొంగిపోతాడో తెలుసా అండి? మీరు భక్తితో ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే పొంగిపోతాడు. ఆయన భవిష్యోత్తర పురాణంలో ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్ష నీతిమత్పణః అన్నాడు. భక్తితో నా పాదాల మీద ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఎవరు వేస్తారో వాళ్ళకి నేను లొంగిపోతానయ్యా అన్నాడు. కాబట్టి ఇప్పుడు దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు మీ కంటికి దొరకకుండా మీ ముందే ఉండి లోపల బయట వ్యాపించి ఎప్పుడూ రక్షణ చేసేటటువంటి భగవంతుని యొక్క తత్వం ఏదుందో అదే విష్ణుతత్వము. అటువంటి విష్ణుతత్వము అందుకే ఆ తులసి దళంతో ఆయన పూజ. శ్రీ రఘురామచారు తులసీదళదామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిద జలధీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. తులసీదళధామ ఆయనకి ఒక్క తులసి దళం సమర్పిస్తే పొంగిపోతాడు, పొంగిపోయి లొంగిపోతాడు, వెంట తిరుగుతాడు. మీరేమివ్వగలరు? ఏమివ్వకర్లా. భక్తితో ఈశ్వర అంతా నీది అని మీరు ఒక తులసిదళం వేస్తే పరవశించిపోవడం ఆయన లక్షణం కాదు. ఆయన దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి దామోదర. ఆయన పొట్ట అమ్మ తాటితో కట్టేసింది ఒకసారి. ఎవరి పొట్ట? అదే సామాన్యమైన పొట్ట కాదు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదులా అంటారు భీష్మాచార్యుల వారు. ఆయన దూకితే రథంలోంచి ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలి, అన్ని లోకాల్ని తన కడుపులో పెట్టుకున్నటువంటి విష్ణువు యొక్క కడుపు లోకముల కన్నా పెద్దదా కాదా? ఆ కడుపుని కట్టగలిగిన తాడు లోకంలో ఉంటుందా? అటువంటి కడుపుని కట్టగలిగిన తాడు లేదు అన్న విషయం తెలియకపోవడమే ఆవిడ భక్తి. ఇందుకు కడుతున్నాను, ఈ ప్రయోజనానికి కడుతున్నాను, ఇది తెలియకుండా ఆవిడ ప్రయత్నం చేసింది. అది కూడా ఎలా? కృష్ణుడిలో తోట పెట్టి తను వెళ్ళి తీసుకురాలేదు. ఆవిడ వదిలేస్తే పారిపోతాడని ఆ చిన్ని కృష్ణుడి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళను, ఓ తాడు తీసుకురాను. అవేం తాళ్ళు? కవ్వానికి పెట్టి ఇంతకుముందు చల్ల చెయ్యగా ఒరిపిడి చేత బాగా నలిగిపోయినటువంటి తాళ్ల పరంపర తీసుకొచ్చి కడుపు చుట్టూ తిప్పేది. సరిపోయేది కాదు, 2 అంగుళాలు తక్కువ వచ్చేది. ఇంకో తాడు తెచ్చేది, ఇంకో ముడేసేది. ఇలా తెస్తోంది, ముడేస్తోంది, తెస్తోంది, ముడేస్తోంది, పొట్టకి సరిపోవట్లేదు. ఆవిడకి అనుమానం రావాలా? ఆవిడికి రాలేదు. అది భక్తి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తున్నాడు. అది విచిత్రం. నవ్వుతూ అమ్మా నువ్వు నన్ను కట్టలేవంటం లేదు. ఎంత ఏడుస్తున్నాడో తెలుసా అండి? స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టు నలిపట్టు వానివి ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేనని ములిముట్ట నెచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచూ వెడలు కన్నీటితో వగచువాని ఏదెసవచ్చునో ఇదియని పలుమార్లు చురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఏడుస్తూ కంటిలో ఉన్నటువంటి కాటుకంతా ఇలా బుగ్గల మీద కారిపోయేటట్టుగా దొంగేడు పేడుస్తూ భయం నటిస్తూ అమ్మా వెన్న దొంగతనం చేయనమ్మా, నన్ను వదిలేయమ్మా అని ఏడుస్తున్న కృష్ణుణ్ణి చేత్తో పట్టుకుని తజ్జనిని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే అంటారు పోతన గారు. ఆ కవ్వానికి కట్టిన తాడు ముక్కలన్నీ తీసుకొచ్చి 2 ముడిలేసి ఆయన పొట్ట చుట్టూ తిప్పుతుంటే సరిపోవట్లేదు, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. జగత్తులన్నీ ఏ కుక్షిలో ఉన్నాయో ఆ కడుపుని కట్టడం అంత తేలిక. కానీ ఆవిడకి ఆలోచన రాలేదు. చిక్కడు శృతిలతి కావలి చిక్కడు ఆయన చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అటువంటి వాడు వేదములకు లొంగనివాడు, వేదములకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు, సనకాది మహర్షుల యొక్క గుండెలలో పట్టనివాడు ఒక గోపకాంతకి దొరికిపోయాడు. దేనికి దొరికిపోయాడు? ఒక్క కారణానికి దొరికిపోయాడు. బొడల చెమటలొదల ఉత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనిని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి.
అయ్యో ఈ పిల్లాన్ని పట్టుకోలేము, వీడి జగత్తులో నీ కడుపులో పెట్టుకున్నవాడు నా పిల్లాళ్ళ కనపడుతున్నాడు, వీడిని ఎవరు పట్టుకోగలరు, పట్టుకోలేరన్న విషయాన్ని తెలుసుకోకుండా వీడు నా కొడుకు, నేను పట్టుకోగలనన్న పూనికతో తన వెంటపడి తనని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న తల్లి యొక్క పట్టుదలకి అలా వెంటపడుతుండగా ఆవిడికి చెమట పట్టి ఆవిడ వేసుకున్న పమిట జారిపోయి ఆవిడ కొప్పు విడిపోయి అందులోనున్న పూలు నేలరాలి పడిపోతే, అయ్యో నన్ను పట్టుకోలేరు ఎవ్వరు అని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటానని వెంటబడి కష్టపడుతున్న అమ్మకి నేను పట్టుపడకపోతే ఎలాగని పట్టుబడిపోయాడు ఆయన. పట్టుబడిపోతే ఆవిడ కట్టేసింది. కాబట్టి ఎవడిని పట్టలేరో ఎవరిని కట్టలేరో వాడిని పట్టుకుంది, కట్టుకుంది. అలా కట్టేస్తే ఎలా కట్టేసింది, బాగా బిగుతుగా కట్టేసింది. కట్టేసి రెండో కొస తీసుకెళ్లి రోడ్డు చేసి కట్టింది. కడితే ఇప్పుడు ఆయన రోల్ లాగుతూ ఏడుస్తూ వెడుతున్నాడు. ఆ తాడు ఒరుసుకుంది నడువుకి, ఆ తాటి మచ్చ పడిపోయింది. చాలా కాలం పంచె అలా కట్టుకుంటే ఏమవుతుంది, ఆ పంచె కట్టుకున్న ప్రాంతం అంతా నల్లగా అవుతుంది కదండి. అలా ఆయనకి తాడు కట్టేస్తే ఏమైంది, ఆ తాడు కట్టిన చోట ఒరుసుకుని నల్లగా అయింది. దామోదరా అని ముద్దుగా పిలిచారు. ఈశ్వరా నీ కడుపు మీద మచ్చ పడింది, నీ నడుము మీద తాటి మచ్చ. ఒకానొక నాడు ఏమీ తెలియని ఒక గోపకాంత చేత కట్టబడ్డావనడానికి ఇదే గుర్తు. కాబట్టి అసలు నిన్ను చూడడం సంభవం కాదు. అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళములు పైకి ప్రకాశించేటటువంటి వాడివి. అటువంటి తండ్రివి ఆజ్ఞురాలైనటువంటి ఒక గోపిక యొక్క చేతికి దొరికిపోయావు. అంటే నేను కడుతున్నాను, ఇందుకు కడుతున్నాను అన్న ప్రయోజనం లేకుండా వెంటపడినటువంటి భక్తుల యొక్క హృదయములందు చిక్కేటటువంటి వాడివి నువ్వు. అందుకే జ్ఞానులచే మౌనులచే దానులచే భక్తి యోగశీలుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. ఆయన ఇంత దానాలు చేశానంటే ఏం దొరకడు, ఆయన నేను ఇంత చదువుకున్నానంటే దొరకడు. ఆయన ఎవరికి దొరుకుతాడు, ఎవరు పరమభక్తితో పట్టుకోవాలని ప్రయత్నించారో వాళ్ళకి దొరుకుతాడు ఆయన. కాబట్టి భక్తికి దొరికిపోయేవాడు అనడానికి దామోదరుడు. నడుము మీద పాదముల మీద తులసి దళంతో ప్రకాశించేవాడు కాబట్టి దామోదరుడు. ఈశ్వరా అంతటా నిండిపోయి అంతటినీ ప్రకాశింపచేస్తున్న నువ్వున్నావే, ఇందులోనే ఉండి ఈ కళ్ళకి కాంతినిచ్చి చూస్తున్నవాడివి, ఇందులోనే ఉండి ఈ చెవికి వెలుగై వినపడేటట్టు చేస్తున్నవాడివి, ఇందులోనే ఉండి ఈ చర్మమునకంతటికి వెలుగై స్పర్శ చెప్పిన వాడివి. అటువంటి తండ్రి నీవు ఈ దీపమునందు ఆవాహన అగుదువుగాక. నువ్వు అనుగ్రహిస్తే ఈ దీపంలోకి వస్తావు, నువ్వు వస్తే నీ వెంట లక్ష్మి వస్తుంది. కర్దమైన ప్రజాభూతామయి సంభవ కర్దమ, ఆవిడొస్తుందా, ఆవిడతో పాటు ఆయనతో పాటు పిల్లలతో కలిపి వస్తుంది, వచ్చి ఆవిడ ప్రవేశిస్తుంది. నువ్వు మా ఇంట్లో ఉంటే ఇంకేం కావాలి. కాబట్టి కార్తీక దామోదరా దీపమునందు ప్రవేశించు. దామోదరం ఆవాహయామి అంటే భక్తికి లొంగిపోతాడన్న విషయాన్ని మీరు పూనికతో మీ మనసులో పట్టుకున్నారనడానికి గుర్తు మీ ఇంట వెలుగుతున్న దీపం కాదు. ఉమా సహిత త్రయంబకమావాహయామి. మీరు తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. త్రయంబకుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? లోకానాం త్రయాణం, ఈ లోకములు 3 లోకములకు కూడా ఎవరు అంబకః, ఎవరు తండ్రిగా పిత, ఆయన తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడో, ఈ 3 లోకములలో ఉన్న సమస్త జీవరాశులకి తల్లి తండ్రి కూడా అయి ఉన్నాడో ఆయనకి త్రయంబకుడని పేరు అమరకోశంలో. తండ్రికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ సుఖాన్ని చూస్తే పొంగిపోవడం, మీకు ఆపదొస్తే కరిగిపోవడం. మీరు జాగ్రత్తగా గమనించండి. మిగిలిన వాళ్ళు మీ సుఖాల్లో స్థానాన్ని అడుగుతారు. భార్య, ఆయన సుఖంలో ఆవిడికి స్థానం ఉంటుంది. ఏదో అన్నయ్య ఆస్తిలో వాటా ఉంటుంది, తమ్ముడు ఆస్తిలో వాటా ఉంటుంది, చెల్లెలు ఎంత కాదన్నా అన్నకి చెల్లెలకి మధ్య కూడా ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, ఎవరి ఆస్తులు వాళ్ళవి, ఎవరి గొడవలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఉంటాయి. ఒక్క తండ్రి మాత్రం కొడుకు పొందిన సుఖములలో నాకు స్థానము కావాలని అడగడు. అన్నీ కొడుక్కిచ్చి కొడుకు సుఖాన్ని చూసి తాను సుఖపడతాడు. ఆయన రిటైర్ అయిపోవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఇంకా ఓపిక ఉంది, ఉద్యోగం చేయగలడు. కొడుకు అన్నాడు, నాన్నగారండి నేను అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఎంఎస్ చదువుకుంటే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, నాకు మీరు ఎలాగైనా నాన్నగారండి 1 3 లక్షలు ఇవ్వండి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు ఉంది 2 లక్షలు వీడిని ఇంజనీరింగ్ చదివించడానికి.
ఆయన విఆర్ఎస్ పెట్టేసి స్వచ్ఛంద పదవీ విరమణలో 5 లక్షలు తెచ్చి 3 లక్షలు కొడుక్కిచ్చి 2 లక్షలు అప్పు తీర్చాడు. వీడు అమెరికా వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారండి ఇక్కడ చదువుకున్నాను, నాన్నగారండి నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాన్నగారండి నాకు ఇంత జీతం, నాన్నగారండి నేను కారు కొనుక్కున్నాను, నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను అంటాడు. నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను, నాన్నగారండి నేను ఏసీలు పెట్టించుకున్నాను, నాన్నగారండి నాకు 2 కార్లు ఉన్నాయన్నప్పుడు ఈ పెద్ద ఆయన ఎరా నాకు కారు కొనిపెట్టావా, నా గదులు ఏసీ చేయించావా, నాకు పంచెల చాపులు పంపించావా అని అడగడు. నా కొడుకు అక్కడ సంతోషంగా ఉన్నాడండి చాలదా అంటాడు. మీరు చూడండి, అది పితృహృదయం. వాడు నా దగ్గర లేడు కదండి, ఇక్కడ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉండునండి అండవు. తన పక్కన లేడే కొడుకు, తన పక్కన కొడుకుంటే కాఫీ గుండ కావాలంటే తను వెళ్ళక్కర్లేదు, కొడుకు వెళ్ళి తెచ్చిపెట్టి ఉండేవాడు. తలుపు చప్పుడైతే తను లేచి వెళ్ళి తలుపు తెరవక్కర్లేదు, కొడుకు వెళ్ళి తలుపు తీసి ఉండేవాడు. అంత పెద్ద వయసులో అన్ని తను ఎందుకు చేసుకుంటున్నాడు? కొడుకు అమెరికాలో కూర్చోబట్టి. మరి వాడు అక్కడ కూర్చున్నాడంటే వాడికి కార్లుంటే ఎవడక్కాలి, మేళ్ళుంటే ఎవడక్కాలి, నా పక్కన ఉంటే నేను ఎంత సుఖపడదును అంటాడని మీరు అనుకుంటున్నారా? తండ్రి అండవు. ఏమంటాడో తెలుసా అండి, అక్కడ వాడు సుఖంగా ఉన్నాడండి, సంతోషంగా ఉన్నాడండి, చాలదా అంటాడు. అంటే వాడు సుఖంగా ఉంటే చాలు, తను ఎలా ఉన్నా పర్వాలేదు. ఇది తండ్రి. వాడికి కష్టం వచ్చింది అనుకోండి, వాడు అమెరికాలో ఉండి మళ్ళీ ఏదో కష్టం వచ్చింది, వాడేమి వాడి దగ్గర 50 లక్షలు ఉన్నా వాడు ఎప్పుడు నాన్నగారండి మీరు ఉంచుకోండి 10 లక్షలు ఎప్పుడు పంపిన పాపానికి పోలేదు. పెద్ద ఆయనకి మిగిలిపోయింది ఏమిటంటే ఓ పెంకుటిల్లు మిగిలిపోయింది. కానీ కొడుకుని చూడాలని ఆర్తి ఎక్కువైపోయింది అనుకోండి, అది కూడా అమ్మేసి విమానం ఎక్కి కొడుకు దగ్గరికి వెళ్తాడు చూడడానికి. ఆ తర్వాత వాడు చూడకపోతే బయటికి వచ్చి ఎదురింటి అరుగు మీద కాపురం చేస్తాడు. కొడుకు కష్టాన్ని చూసి తట్టుకోలేనివాడు, బిడ్డల యొక్క సుఖంలో స్థానం అడగనివాడు, అంతటి మహాత్యాగి. ఒక్కటే కారణం, తనూభవులు వీళ్ళందరూ నా అంశ, నా కొడుకంటే నా అంశ అని. అందుకే ఆత్మా వైపుత్రనామాశి అంటుంది. తండ్రిలోని తేజస్సే కొడుకు రూపంలో బయట తిరుగుతూ ఉంటుంది. ఈ దీపం నిధనం అయిపోతుంది, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక దీపంలో చమురు అయిపోతూ ఉంటుంది, ఇంకా దీపం కొండెక్కే స్థితి వస్తుంది. ఈ దీపాన్ని తెచ్చి ఆ దీపంలో వెలిగిస్తారు, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వంక చూస్తూ నేను దీన్ని వెలిగించానని ఈ దీపం నిధనం అయిపోతుంది. నిధనమైపోయే దీపం తండ్రి, ప్రకాశిస్తున్న తైలపూర్ణమైనటువంటి ప్రమిదలోని దీపం కొడుకు. రెండిటికి అభేదం. భారతం మహాతల్లి అదితి దితి కశ్యపుల మధ్య సంవాదంలో ఈ చర్చ వస్తుంది. నేను అందులోంచి తీసి మీకు చెప్తున్నది. కాబట్టి కష్టంలో పాలు పంచుకుంటాడు మీరు అడగకపోయినా పరిగెత్తుకొచ్చి, సుఖంలో స్థానం అడగడు. నేను చూశానండి, తండ్రి రాత్రింబవళ్ళు నెత్తి మీద బట్టేసుకుని రోహిణీ కార్తిలో ఎదురుగుండా నిలబడి కింద పడ్డ సిమెంట్ కూడా ఎత్తించి ఎక్కడ కొడుక్కి ఖర్చు అయిపోతుందో అని బ్రహ్మాండమైన భవంతంతా కట్టిస్తే, గృహప్రవేశం చేసుకున్న కొడుకు అన్నీ పెట్టించేసుకున్న తర్వాత ఏసీలు అవి, కొంతమంది పుణ్యాత్మలు ఉంటారు, నేను అందరినీ ఒక గాట కట్టి మాట్లాడటం లేదు. నాన్నగారు ఇంటికి వస్తున్నారు అంటే, నాన్నగారు వస్తున్నారు, నాన్నగారి కంట అన్నీ పడిపోతే ఇంత సంపాదించాడు కొడుకని ఏమైనా మళ్ళీ రేపొద్దున చెల్లెలికో అక్కకో తమ్ముడికో ఇమ్మంటాడేమోనని తండ్రి గారికి కనపడకుండా కొన్ని గదులు తాళం వేసిన కొడుకులు నాకు తెలుసు. కానీ తండ్రి చిన్నపుచ్చుకోడు. అది తండ్రితనం. లోకంలో ఒక్క బిడ్డని కన్న తండ్రికి, 4 బిడ్డల్ని కన్న తండ్రికే ఇంత త్యాగబుద్ధి తనంత తానుగా వచ్చేసింది. అసలు తండ్రికి జీవితంలో ఉండేటటువంటి అత్యంత సుఖం ఏమిటో చెప్పనా అండి? పైకి చెప్పుకోకపోవచ్చు కానీ చాలా మంది ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము పుత్రగాత్ర పరిష్వంగము. కొడుకుని కౌగిలించుకున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందంలోట మీరు ఎన్ని తీసుకొచ్చి ఇవ్వండి, తండ్రికి ఐశ్వర్యము కాదు. అందుకే తండ్రి ఐశ్వర్యమునకు పరాకాష్ఠ ఏమిటంటే, ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉండడం. ఈయన ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ కొడుకు వచ్చి ఒళ్ళో తల పెట్టుకుని నాన్నగారి యొక్క గుండెల మీద రాస్తుండగా కొడుకు వంక చూస్తూ ప్రాణం వదిలిపెట్టడం. ఆ కొడుకు తండ్రి కలిపి అన్నం తినడం. నాన్నగారు పడుకుంటే కొడుకు కాళ్ళు పట్టి నాన్నగారండి పడుకున్నారా అని ఏవో చిన్ననాటి కబుర్లు, నాన్నగారండి మీకు గుర్తుందా చిన్నప్పుడు మీరు అలా అనేవారని పక్కపక్క నవ్వి వెళ్ళి కొడుకు పడుకున్నాడు అనుకోండి, తండ్రికి గాఢ నిద్ర పట్టేస్తుంది. లేకపోతే వాడిని తలుచుకుంటూ ఈ నిద్రపోని రాత్రులు ఎన్ని ఉంటాయో. మరి ఎందుకు అడగడు? నువ్వు రా నాతో ఉండని ఎందుకు అడగడు? పోన్లిద్దరు ఏదో వాడు సుఖంగా ఉన్నాడు, ఏదో మా కోడలకి అంత పెద్ద సఖ్యత లేదు అని సర్దుకుంటారు కొంతమంది.
వాడేదో ఐశ్వర్యానికి వెంపర్లాడుతున్నాడు, సర్దుకుంటారు కొంతమంది. అంతేగాని బయటికి వచ్చి నాకు ఈ సుఖం పోయిందండి, వాడు అలా ఉండి ఉండకుండా ఉండవలసింది అన్న తండ్రిని నాకు చూపించండి అన్నాడు తండ్రి. ఇది తండ్రితనం. ఉమా సహిత త్రయంబకమావాహయామి. తండ్రే ఇలా ఉంటే ఇక తల్లి ఎలా ఉంటుందండి? లోకములను కన్న తల్లి మా అమ్మ జగదంబ పార్వతీదేవి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈశ్వర, నేను సుఖములలో ఉన్నప్పుడు నిన్ను పిలిచానో పిలవలేదో? కార్తీక మాసం కదూ, బయట ప్రమాదకరమైనటువంటి వాతావరణం నడిచే కాలం కదూ. కాబట్టి నువ్వు ఉన్నావో శివుడవు, నువ్వు ఉన్న చోట మంగళం తప్ప అమంగళం ఉండదు. శివ అంటేనే మంగళం. కాబట్టి శంకరా, నువ్వేం చేస్తావో తెలుసా? అమ్మతో కలిసి వచ్చి ఈ దీపంలో నిల్చో. కాబట్టి సులభుడుగా లొంగే వాళ్ళు ఎవరంటే తండ్రితనం ఉన్నవాడు, దామోదరుడిగా ఉన్నవాడు. అది మీరు విష్ణువుని దామోదరుడనండి, పరమశివుణ్ణి త్రయంబకుడనండి, ఏ పేరుతో పిలవండి, ఆ రెండు సౌలభ్యం మీకు లొంగేటటువంటి పేర్లు. అందుకని దీపం పెడతారు. అంతేకాని దీపం పెట్టి దీపాన్ని వదిలేయమని కాదు. దీపం పెట్టి అక్షతలు వేసి చెప్పాలి, త్రయంబకమావాహయామి లేదా దామోదరమావాహయామి అని చెప్పాలి. కాబట్టి శివకేశవులు రెండు కాదు, ఒక్కటే. ఒక్క మాట చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. కాబట్టి మనకి లోకంలో చూడండి, ఎక్కడైనా ఏదైనా భోజనాలు చేస్తున్నారనుకోండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ అన్నాను అనుకోండి, ఏమంటారు మీ అందరూ? హర హర మహాదేవ. నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హర హర మహాదేవ అంటారు. హర 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 అంటారు చిందేస్తే. ఆయన దగ్గరికి వెడితే ఏడుకొండలవాడ వెంకటరమణ అన్నాను అనుకోండి, గోవిందా గోవింద అంటారు. ఏమి నామాలు లేవేంటే? నేను ఏడుకొండలవాడ వెంకటరమణ అన్నాను అనుకోండి, విశ్వం విశ్వం అనొచ్చగా. విశ్వం విష్ణుద్వషత్కారో భూత భవ్య భవత్ప్రభో ఆయన పేర్లేగా. ఎందుకంటారు గోవిందాయే అంటారు? ఈయన దగ్గరికి వెడితే నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, త్రయంబక త్రయంబక అనొచ్చు కదా, హర హర అంటారు. ఎందుకు? ఈ రెండు ఎవరు చెప్పారో తెలుసా అండి? ఇద్దరు చిన్నపిల్లలు చెప్పారు. చిన్నపిల్లలకి అబద్ధాలు ఆడడం చేత కాదు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇద్దరు చిన్నపిల్లలు చెప్పారు ఈ రెండు పేర్లు అంత గొప్పవి అని. ఎవరో తెలుసా? హరహర. ఆ నామం ఎంత గొప్పదో చెప్పిన వాళ్ళు. అందుకే జయ జయ శంకర హర హర శంకర అంటూ పెడుతుంటాం. ఆ హరహర అండంలో రహస్యం ఏంటంటే, జ్ఞాన సంబంధ నాయనర్ అని ఒక ఆయన ఉండేవారు, మహానుభావుడు. 63 మంది నాయనార్లలో ఆయన చిన్న పిల్లాడు. కానీ ఆయన చిన్నతనంలో పార్వతీదేవి యొక్క స్తన్యమును గ్రోలేరు, పాలు త్రాగారు అమ్మవారి దగ్గర. ఆయనకి పరమశివ జ్ఞానం వచ్చేసింది. ఆయనతో ఒకనకొకప్పుడు జైనులు వాదించారు, అసలు శివుడుంటే నువ్వు నిరూపించు, మేము మాది నిరూపిస్తామని. ఒక పరీక్ష పెట్టారు. ఏమిటా పరీక్ష అంటే, ఈయన నిజమైతే ఈయన భగవంతుడి యొక్క నామాన్ని ఆకు మీద రాసి ప్రవాహంలో వెయ్యాలి. ఆ నదీ ప్రవాహం వెళ్ళిపోతున్న దాంట్లో ఆకు కొట్టుకుపోకుండా ఎదురు వెళ్ళాలి. అగ్నిహోత్రంలో ఆకు పడేయాలి, కాలిపోకుండా ఆకు అలాగే ఉండాలి పచ్చిగా. ఉంటే శివుడు గొప్ప, ఏది నిరూపించు అని జైనులు వారి సిద్ధాంతం ఏదో వారి భగవన్నామాన్ని రాసి వారు నదిలో వేశారు. అది వెళ్ళిపోయింది ప్రవాహం. వాళ్ళు ఈయన హరహర అని రాసి వేశాడు, అది ప్రవాహానికి ఎదురొచ్చింది. వాళ్ళు అగ్నిలో వేశారు, కాలిపోయింది. ఈయన అగ్నిలో హరహర అని రాసి ఆకు వేశాడు. ఆ ఆకు ఎంత అగ్నిహోత్రంలోనూ పచ్చిగానే ఉండిపోయింది. హరహర పాపములను హరించగలిగిన శివనామములలో ఆ నామమంత గొప్పదని నిరూపించిన వాడు చిన్నవాడైన జ్ఞానసంబంధుడు. విష్ణునామములలో గోవిందనామం అంత గొప్పదని నిరూపించిన వారు శంకర భగవత్పాదులు. చాలా చిన్న వయసులో ఉండగా గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాసం తీసుకుని కాశీపట్టణానికి వెడితే ఆయన ఓ వృద్ధ బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాలు వల్లించుకుంటూ కనబడ్డారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. గోవిందా గోవిందా అనరా అని చెప్పారు శంకరాచార్యుల వారు. జగద్గురువైన శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనబట్టి మనం ఏమంటాం? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. నమ పార్వతీపతయే హరహర మహాదేవ. హరహర జ్ఞాన సంబంధం, గోవింద గోవింద శంకర భగవత్పాదులు. ఈ రెండు నామములు ప్రతి చోట మనం చెప్పుకుంటాం. అలాగే త్రయంబకం దామోదరం, ఆ రెండు నామములు అంత సౌలభ్యమైన నామములు. అందుకని వాటిని దీపం మీదకి ఆవాహన చేస్తాం.
ఆవాహన చేసి మనం కార్తీక మాసం అంతా ఉపాసన చేస్తాం. ఉపాసన చేసేటప్పుడు ఇక భేదమేమి ఉండదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఆ భావనతోనే పూజ చేస్తారు. అందుకే ఆకాశదీపం విష్ణువాలయంలోనూ ఎత్తుతారు, ఆకాశదీపం శివాలయంలోనూ ఎత్తుతారు. 2 చోట్ల ఆకాశదీపాలు ఎత్తుతారు. అంత పరమ ప్రఖ్యాతమైనటువంటి కార్తీక మాసంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పార్వతీదేవికి ఉపదేశం చేసిన వారెవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన ముందు పరమశివుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందారు కాబట్టి ఆయన అమ్మవారికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తూ ఇది నాకెవరు నేర్పారో తెలుసా? అస్తి గుహ్యతమం గౌరీ నామ్యామష్టోత్తరం శతం శంభోరహం ప్రవక్ష్యామి పరమం శీఘ్రకామదం. ఇది నాకు పరమశివుడే నేర్పాడు. ఈ నేర్పినటువంటి స్తోత్రాన్ని పార్వతి నువ్వు చక్కగా భక్తితో ఈ నామములను చెప్తే నీకు శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహమే విష్ణువానుగ్రహము కాబట్టి దాని వలన నువ్వు పరమశివుడి శరీరంలో సగభాగాన్ని పొందుతావు అని చెప్తే అప్పటి నుంచి పార్వతీదేవి ఉపాసన చేసింది. ఇన్ని మాటలు చదివిందని మీరు నన్ను అడక్కండి. భక్తితో ఒక్కమారే చదివి ఉండి ఉండవచ్చు. ఆవిడ పరమశివుడి యొక్క శరీరంలో సగభాగం పొందేసింది. అప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. కాబట్టి అంత గొప్ప నామం. ఎందరో మహానుభావులు ఆ శివకేశవుల యొక్క ఏకీకృత స్వరూపాన్ని అనుభవించారు. కార్తీక మాసంలో మనం కూడా అభేదమైనటువంటి శివకేశవ స్వరూపంతో ప్రారంభం చేస్తున్నాం. ఆ విష్ణువే అమ్మవారికి ఈ ఉపదేశం చేశారు అని. సరే, ఇవాళ నేను స్తోత్రాన్ని ఏమీ ప్రారంభం చేయలేకపోయాను, ఒకరోజు వెళ్ళిపోయింది. అయినా మీరేం బెంగ పెట్టుకోకండి, 108 నామాలు అవుతాయి. కాబట్టి ఆ శివో రేపటి రోజున నేను శివ అన్న నామంతో ప్రారంభం చేస్తాను. రేపు మీరు ఆ నామముల యొక్క వైభవాన్ని విందురుగాని. కానీ రేపటి నుంచి మనం ఒక పని చేసి ప్రారంభం చేద్దాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నెల ప్రదోష వేళ ఎంతో పవిత్రం కార్తీక మాసంలో. అటువంటి ప్రదోష వేళలో కలుసుకుని నేను చెప్పడం మీరు వినడం చాలా మంచిదే, నేను కాదన్నాను. కానీ కేవలం నేను చెప్పడం మీరు వినడం కాదు. నేను చెప్పడం ప్రారంభించడానికి ముందే మీరు నేను కలిసి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుదాం. చదవడానికి ఒక 8 నిమిషాలు పడుతుంది. కానీ ప్రదోష వేళలో అందరం కలిసి శివస్తోత్రాన్ని చెప్పి ఉపన్యాసం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ మీ దగ్గర కాగితాలు లేవు, బహుశా ఈశ్వరుడు అనుగ్రహిస్తే అయ్యప్ప స్వామి గుళ్ళో ఒకసారి ఇది ముద్రణ వేసి అందరికీ పంచాం. అవి ఉన్నవాళ్లు తెచ్చుకోండి. మీ దగ్గర ఎక్కువ కాపీలుంటే లేని వాళ్ళకి తెచ్చి ఇవ్వండి. లేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుని జెరాక్సులు చేసుకోండి. నేను ఈ స్తోత్రం చెప్తాను, మీ అందరూ కూడా ఇవాళ చెప్పండి. ప్రారంభ దినం కార్తీక మాసం, అందున సోమవారం. మీకు ఎక్కడొక్కడ నేను ఉపన్యాసాల్లో అసలు కార్తీక సోమవార వైశిష్ట్యమేమి, ఆకాశ దీపం అంటే ఏమిటి, ఏ ఏ తిథుల యొక్క గొప్పతనం ఏమిటి, నాగుల చవితి రాబోతోంది, అసలు నాగుల చవితి గొప్పతనం ఏమిటి, నాగుల చవితి నాడు చెయ్యవలసిన ప్రార్థన ఏమిటి, అలాంటివన్నీ నేను ప్రతి తిథి ముందు చెప్తూ వస్తాను. కాబట్టి మీరు తర్వాత రోజు తిథి నాడు అనుష్ఠించడం మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ధ్యాన శ్లోకం చూడకుండా చెప్పడం కించిత్ కష్టం కాబట్టి విడిచిపెడతాను. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర. ఏమమ్మా ఇంతమంది ఉన్నారు, అంత తక్కువగా వినపడుతోంది? కాస్త మీ సంఖ్యకి తగినట్టు చెప్పండి. వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపివిష్టో అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవ శర్వ త్రిలోకేశ సితికంఠ శివాప్రియ ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిః జటాధరః కైలాసవాసీ
కవచీ కఠోర త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రయీమూర్తి అనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో అనఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనః జనకః చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణుః అహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తి అనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండపరశుః అజః పాశవిమోచకః మృడః పశుపతి దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః భగనేత్రభిః అవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గః ప్రదోనంతస్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం